మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళు ఆన్లైన్ క్లాసుల కోసం సంప్రదించవచ్చు. కళ్ళు మండుతూ ఉంటాయి, ఎప్పుడు రిలాక్సింగ్ చేద్దామన్నా కూడా కళ్ళు లాగుతూనే ఉంటాయి, మండుతూ ఉంటాయి, ఎర్రగా అయిపోతూ ఉంటాయి. దీంతో పాటుగా తలనొప్పి అనిపిస్తూ ఉంటుంది, చాలా చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఎంతసేపు రిలాక్సేషన్ బాడీకి చేద్దామని చూసినా వెంటనే వాళ్ళు రిలాక్స్ అవ్వలేకుండా పోతారు. నిద్ర పడుకున్న వెంటనే రానే రాదు. ఎంతో ప్రయత్నం చేస్తారు నిద్రపోవడానికి, నిద్ర రాదు. నిద్ర పోయి లేచినా సరే కళ్ళల్లో ఇసుక వేసినట్టుంది అని అంటూ ఉంటారు కదా. ఈ ప్రాబ్లమ్స్ చాలా మంది ఫేస్ చేస్తున్నారు కదా. దీనికి అనేక రీజన్స్ ఉన్నాయి. మనం ఎక్కువగా మొబైల్ ఫోన్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, ఆన్లైన్ మీడియా ఎక్కువగా యూస్ చేయడం వల్ల మనకు ఆ ప్రాబ్లమ్స్ అవుతోంది. మన కళ్ళల్లో ఉన్న రెటీనా కావచ్చు, రెటీనా వెనుకలున్న పొరలు కావచ్చు, అన్ని డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. అందుకని మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. నిద్ర రావడం లేదు అంటే, నిద్రపోతేనే మన శరీరం మొత్తం రిలాక్స్ అవుతుంది. నెక్స్ట్ డే మళ్ళీ మనము యాక్టివ్గా ఉండడానికి సహాయం అవుతుంది. అలా కాకుండా నిద్రే రాకపోతే కళ్ళు ఎలా రిలాక్స్ అవుతాయి, బాడీ ఎలా రిలాక్స్ అవుతుంది? మనకి ఇంకా తప్పదండి, మనం ఆన్లైన్ క్లాసులు చూడాల్సిందే. లేదు అంటే మన జాబ్స్ ఆన్లైన్లోనే ఉంటాయి. చాలా మందికి ల్యాప్టాప్స్ యూస్ చేయాల్సిందే. ఇప్పుడు కాలంలో అయితే వేరే ఏమి లేకపోయినా బతకచ్చేమో, కానీ మొబైల్ లేకపోతే బతకలేము. జోబీలో పాకెట్లో డబ్బులు లేకపోయినా బతికేసేయచ్చు, మొబైల్ లేకపోతే బయటికి వెళ్ళలేకపోతున్నాం. అంత అడిక్ట్ అయిపోయాం, అంత అవసరాలు కూడా అలా మనకి మారిపోయాయి. సో ఇవన్నిటితో ఉన్నప్పుడు దీనికి కాంపన్సేట్గా మనం చేయాల్సిన మంచి పనులు కూడా మన శరీరం కోసం చేయాలి. అప్పుడే అది మనకు యాక్టివ్గా వర్క్ చేయడానికి సహాయం చేస్తుంది. మనం హెల్దీగా ఉండగలుగుతాం ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా సరే. ఇప్పుడు కళ్ళు మంటలు తగ్గాలి అన్నా, నైట్లో నిద్ర రాకుండా చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఇప్పుడు నేను చూపించబోయే ప్రాక్టీసెస్ అన్నీ కూడా మెల్లమెల్లగా రోజు పడుకునే ముందు ప్రాక్టీస్ చేయండి. చాలా అంటే చాలా బాగా మనకు మైండ్ రిలాక్స్ అవుతుంది, కళ్ళు రిలాక్స్ అవుతాయి, నిద్ర ఈజీగా వచ్చేస్తుంది. ఎంత అలసిపోయి వచ్చినా సరే ఇప్పుడు చూపించబోయే ప్రాక్టీసెస్ చేశారు అంటే చాలా బాడీ రిలాక్స్ అయిపోతుంది. చూద్దామా మరి? చూడండి. ఫస్ట్ పొట్ట మీద చేయి ఉంచి డీప్ బ్రీతింగ్ అండ్ డీప్ బ్రీత్ అవుట్ చేయాలి. కళ్ళు మూసుకొని ఇన్హేల్ డీప్లీ. బ్రీతింగ్ డీప్గా చేస్తున్నప్పుడు పొట్ట ముందుకు వెళ్ళాలి, తర్వాత లోపలికి వెళ్ళాలి. ఇన్హేల్ డీప్లీ, ఎక్సేల్ కంప్లీట్లీ. ఇన్హేల్ డీప్లీ, ఎక్సేల్ కంప్లీట్లీ. ఇన్హేల్ డీప్లీ, ఎక్సేల్ కంప్లీట్లీ. అలా ఒక 3 సార్లు చేసి రిలాక్స్ అవ్వాలి. నా కళ్ళు బ్లింకిల్ చేయాలి, ఓపెన్ చేయాలి స్పీడ్గా. తర్వాత క్లోజ్ చేయాలి. మళ్ళీ బ్లింక్ అంటే కనురెప్పలు ఇలా ఫాస్ట్గా ఆపేసి క్లోజ్ చేసేసాలి. కళ్ళు క్లోజ్ చేయదు. క్లోజ్. ఎస్. తర్వాత ఐస్ని పైకి కిందకి మూమెంట్ చేస్తాం. మూమెంట్ చేసేటప్పుడు ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. హెడ్ మూవ్ అవ్వకూడదు, జస్ట్ ఐస్ మాత్రమే మూవ్ అవ్వాలి. చూడండి. స్లోగానే మూమెంట్ చేయాలి. సెంటర్. ఇప్పుడు రైట్కి లెఫ్ట్కి మూమెంట్ చేద్దాం. ఎస్. ఇప్పుడు డయాగ్నల్ పొజిషన్. ఒకసారి రైట్ అప్, లెఫ్ట్ డౌన్. ఈసారి లెఫ్ట్ అప్, రైట్ డౌన్. జస్ట్ రిలాక్స్. డీప్ బ్రీతింగ్ అండ్ బ్రీత్ అవుట్. రబ్ చేయండి, పామ్స్ చక్కగా రబ్ చేయండి.
కప్ షేప్లో చేసి పెట్టాలి. చాలా మందికి కళ్ళు ఎలా రిలాక్స్ చేయాలో తెలియక చిన్న మిస్టేక్ చేస్తారు, అది చెప్తాను. ఇప్పుడు కళ్ళని 2 చేతుల మధ్యలోనే బ్లింకిల్ చేయాలి. వెంటనే ఇలా ఓపెన్ చేయకూడదు. మెల్లగా చేతులు ఇలా పెట్టాం కదా, అక్కడే బ్లింకిల్ చేసి తర్వాత ఓపెన్ చేయాలి. ఇలా చాలా మంది ఏం చేస్తారంటే ఇలా రబ్ చేసేసి ఇలా కళ్ళ మీద బాగా నలిపినట్టు గట్టిగా పెడతారు. అలా పెట్టకూడదు. ఐస్ ఆల్రెడీ స్ట్రెయిన్ అయినాయి, వాటికి జస్ట్ రిలాక్సేషన్ ఇవ్వాలి. మన చేతుల్ని ర్యాపిడ్ చేసినప్పుడు వచ్చే వేడి చక్కగా రిలాక్సింగ్గా స్ప్రెడ్ అవ్వాలి. మనం ఇలా అదిమేస్తే గట్టిగా కళ్ళు మళ్ళీ స్ట్రెయిన్ అయిపోతాయి కదా, అందుకే తొందరగా రిలాక్సేషన్ అవ్వదన్నమాట. సో ఇప్పుడు చెప్పినట్టు రిలాక్సింగ్గా ప్రాక్టీస్ చేసి దీని తర్వాత డీప్ బ్రీతింగ్ తీసుకొని మకారా చాంటింగ్ కనుక చేసాము అంటే పడుకున్న వెంటనే రిలాక్సింగ్గా నిద్ర వచ్చేస్తుంది. కళ్ళు మంటలు కూడా తగ్గిపోతాయి బాగా. ఇప్పుడే ఎంత రిలాక్సింగ్గా ఉంటుంది. ఈ ప్రాక్టీసెస్ చేసి చూడండి. ఇప్పుడు మళ్ళీ మకారా శబ్దం ఎలా చేయాలో చూద్దాం. చూడండి, కళ్ళు మూసుకొని ఇయర్స్ క్లోజ్ చేయండి. హెడ్ వెనకల హ్యాండ్స్ ఇలా వెనక్కి పెట్టేసి 2 హ్యాండ్స్ని ఇలా వెనకలు టచ్ అయ్యేలాగా ట్రై చేయండి. ఓకేనా? ఇయర్స్ని క్లోజ్ చేస్తున్నారు. డీప్ బ్రీతింగ్ చేసి మకారా అని జుంకార నాదాన్ని ఒక 3 సార్లు మనం చాంట్ చేద్దాం. చూడండి, థమ్స్ని లోపల ఇయర్స్లో పెట్టేసేయచ్చు. Release. Blink your eyes. Just relax. ఎంత రిలాక్సింగ్గా అనిపిస్తుంది తెలుసా? మీరు ప్రాక్టీస్ చేసి చూడండి. అసలు చాలా రోజుల నుంచి నిద్ర రాకుండా, నైట్లో సరిగా తొందరగా పడుకుంటే నిద్ర రాకుండా ఎన్నో రోజుల నుంచి అవస్థ పడుతున్న వాళ్ళు కూడా ఇప్పుడు చూపించిన ప్రాక్టీసెస్ చేశారంటే కళ్ళు మంటలు తగ్గి చక్కగా నిద్ర వస్తుంది. ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మరియు ఆన్లైన్ క్లాసుల్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు. నమస్తే.